శ్రీ గురుభ్యో నమః. మనము రామాయణ పారాయణ చేస్తున్నాం. అందులో యుద్ధకాండ చదువుకుంటున్నాం. అయితే ఈ రాముడు వారధి మీద ఎక్కి వారధి కట్టుకుని అక్కడి నుంచి సముద్రము దాటి 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించారు. రావణాసురుడు వాళ్ళ దూతలని పంపించి వాళ్ళ సైన్యం ఎంత ఏమిటో వివరాలన్నీ చూసిరా అని చెప్పి పంపించారు. అప్పుడు అక్కడ అది చూసి వచ్చిన ఆ సుఖసారణలు రావణాసురులతో ఇలా చెప్తున్నారు. వీరిలో జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, మైందుడు, దివిదుడు ఇలా ఎంతో మంది యోధులు ఉన్నారు. అలాగే ఎన్నో కోట్ల కొండముచ్చులు, బల్లూకములు, పెద్ద తోకలు ఉన్న కోతులు ఎన్నో ఉన్నాయి. వీటి బలం ఇంత అని మనం చెప్పలేం. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలను కూడా వాటి తోకలతోటి పీకేసి పిండి చేస్తున్నాయి. అలాగే పూలు పళ్ళతో నిండి ఉండే పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకిలించి విసిరివేయగలరు. వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎగిరి కూడా దూకగలరు. వాళ్ళు వాడి అయిన వాళ్ళ గోళ్లతోటి ఆ వృక్షాలను పికిలించి వాళ్ళు పీకేసి విసిరేస్తున్నారు. ఎంతో ఎత్తుకు ఎగిరి దూకగలరు. వాళ్ళ వాడి అయిన గోళ్లతో వృక్షాలను చీల్చేసి వారు చీల్చేస్తున్నారు. వారి కాళ్ళ వేళ్లకి బలంగా కొట్టగానే పెద్ద పెద్ద పర్వతాలు కూడా పిండి అయిపోతున్నాయి. అదిగో వారిలో ఆ బంగారు ఛాయలో అక్కడ కనిపిస్తున్న అతనే హనుమ. అతనే 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి లంకలో ప్రవేశించి సీతమ్మను చూచి లంకా నగరాన్ని నాశనం చేశారు. ఆ లంకా దహనం కూడా చేసిన యోధుడు అతనే. ఆ ప్రక్కనే నీలిమేఘ ఛాయలో ఉన్న ఇక్ష్వాకు వంశ కీర్తిమంతుడు, రాశీభూతమైన ధర్మమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. ఎన్ని కోట్ల మందినైనా కూడా తెగనార్చగలడు. ఆ రామచంద్రుని ఇల్లాలే సీతమ్మ. ఆమెనే నీవు జనస్థానంలో అపహరించి తెచ్చావు. ఆ పక్కనే ఉన్నవాడు లక్ష్మణుడు. అతను రామునికి బహిర్ప్రాణము, రాముని సోదరుడు. పోతపోసిన బంగారు రంగులో ఉన్న లక్ష్మణుడు రామకార్యము మీద అవసరం అయితే తన ప్రాణాలనే విడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఒక్కడే ఈ రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టగలడు. ఆ ప్రక్కనే ఉన్నవాడు వానరరాజైన సుగ్రీవుడు. ఆయన కూడా నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కాంచనమాలని మెడలో వేసుకొని స్థిరంగా అక్కడ నిలబడి ఉన్నాడు. 100 పద్మములతో నిండిన ఈ కాంచనమాల వాలి మెడలో ఉండేది. వాలి అధర్మంతో సుగ్రీవుని రాజ్యం నుండి వెళ్ళగొట్టి అతని భార్యను తీసుకున్నాడు. అప్పుడు సుగ్రీవుడు రామునితో స్నేహం చేసిన తరువాత రాముడు ధర్మం తప్పి నడిచిన వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యాన్ని తన భార్య రుమని అప్పగించాడు. దానితో పాటు వాలి మెడలో ఉన్న ఆ కాంచనమాల కూడా సుగ్రీవునకు ఇచ్చాడు. ఈ కాంచనమాల వేసుకుని యుద్ధం చేస్తే ఎదుటివారి బలం అంతా కూడా తనకే వస్తుంది. ఎప్పుడూ ఓటమి ఉండదు, అంతా విజయమే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా సుగ్రీవునికి రాముని కారణంగానే వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణము రాముడే. ధర్మం ఎటువైపు ఉంటే రాముడు అటువైపు ఉంటాడు. అలా రావణ ఇంకా ఆ వానర సైన్యం ఉందే కొన్ని కోటాను కోట్లు లెక్క కట్టడానికి వీలు లేనంత అని అనేసరికి రావణాసుడికి కోపం వచ్చింది. ఏమిటి మీరు అంటున్నది అసలు? ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? నిగ్రహ శక్తి ఉన్నవాడు ప్రభువు. ఆ ప్రభువు అనుగ్రహం ఉన్నవాడే రాజ్యంలో ఉంటాడు. లేని వాడిని చంపేస్తాను, రాజ్యంలో బహిష్కరణ చేస్తాను. అది తెలిసే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా? రాజు దగ్గర ఎలా ఉండాలో మీకు తెలియదా? మీరు మీ గురువుల దగ్గర నేర్చుకోలేదా? ఒక వినయము, విధేయత ఏమీ లేదే. శత్రువులను చూసి రమ్మంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ పొగుడుతూ మెచ్చుకుంటారా? ఇది వరలో మీరు నాకు ఎన్నో సహాయాలు చేశారు కాబట్టి వాటన్నిటినీ నేను గుర్తుకు తెచ్చుకొని మిమ్మల్ని వదిలేస్తున్నాను.
చంపకుండా మీరు శత్రువుని పొగిడి నన్ను నిరసన చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను పొండి అని ఇద్దరిని పంపించేశాడు. ఇంతటితో ఊరుకోకుండా వాళ్ళు వెళ్ళిన తరువాత ఇంకొక సచివుడిని పిలిచి వీళ్ళని వెళ్ళి మీరు వెళ్ళండి, రామచంద్రుని సైన్యాన్ని బలాలను తెలుసుకొని రండి అని పంపించాడు. అయితే ఎవరైనా రాముడిని తక్కువ చేసి తన సైన్యాన్ని తనని పొగుడుతారా విందాము అని రావణాసురుడు పదే పదే అందరినీ అడుగుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళు చెప్పే ప్రీతికరమైన మాటలనే వింటాడు, అవే ఇష్టపడతాడు. మనలో ఉన్న మంచి గుణాలను చెడ్డ గుణాలను విచారణ చేసుకుంటే అందులోంచే మంచి అనేది వస్తుంది. మనం ఆ మంచి గుణం వైపు మొగ్గితే వారు ఎప్పుడూ మంచివారుగానే ఉంటారు. శ్రీరామాయణం చదివినప్పుడు మనలో ఉన్న గుణదోషాలను మనం సరిచేసుకోవాలి. ప్రపంచంలో ఎవ్వరూ కూడా పూర్తిగా మంచివారు కాదు, అలా అని వాళ్ళు పూర్తిగా చెడ్డవారు కాదు. వారిలో ఉన్న మంచిని మేల్కొల్పి ధార్మికమైన జీవనాన్ని గడిపితే వారు రాముడు అవుతారు. లేక అధర్మాన్నే చేస్తూ కామక్రోధాలకు లోబడి అలా ఉన్నవాడు రావణుడు అవుతాడు. రెండు గుణాలు కూడా మనలోనే ఉంటాయి. మనం విజ్ఞతని తెలుసుకొని మంచిని తెలుసుకొని మనము మసులుకోవాలి. రావణాసురుడు శార్దూలుడు అనే ఒక గూఢచారిని పిలిచి వానర సైన్యంలోకి వెళ్ళి ఆ సైన్యం ఎంత ఉందో ఎవరి బలం ఎంత ఉందో తెలుసుకొనిరా అని మళ్ళీ పంపిస్తాడు. అలా అనగానే వారు వెళతారు. ఎటువంటి రాక్షసులైనా రాముడిని చూడగానే వారి మనసులో ఉన్న మోసాలు వాళ్ళ తాలూకా అన్నీ పోయి వాళ్ళ భావాలు మారిపోయి రాముని కాళ్ళ మీద పడి శరణు వేడి వెళ్ళిపోతారు. ఇలా కాదు అని ఇక రావణుడు ఒక ఆలోచన చేస్తాడు. రాముడు చనిపోయాడు అని చూస్తే సీత నా పాలకు చేరుతుంది, సీతను నేను ఎలాగైనా పొందాలి కనుక రాముడు చనిపోయినట్లుగా నేను సృష్టిస్తాను అని ఒక రాక్షసుని పిలిచి నీ మాయతో రామచంద్రుని శిరస్సు సృష్టించు, రాముని చేతిలో ఉన్న ధనుర్బాణాలు కూడా తయారు చేసి అశోకవనానికి తీసుకురా అని చెప్పి తాను స్వయంగా అశోకవనంలో సీతమ్మ ఉన్న సింసుపా వృక్షం దగ్గరికి చేరి సీత దగ్గరగా వెళ్ళి రావణాసుడు ఇలా అంటున్నాడు, సీత నీ భర్త జనస్థానంలో ఖరదూషణాదులను 14,000 మంది రాక్షసులను చంపాడు అని అన్నాడు. ఆ రాముడు నిన్ను తీసుకువెళ్ళడానికి లంకలో ప్రవేశించి నా చేత చంపబడ్డాడు, లంకలోకి వచ్చాడే అటు ఆ రాముడిని నేను చంపేశాను. నా భర్త అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని అతిశయంతో నువ్వు విర్రవీగావు. అలాంటి రాముడు యుద్ధంలో నా చేతిలో మరణించాడు అని రావణాసుడు సీతమ్మతో చెప్తాడు.